జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. యోగి ఆదిత్యనాథ్ గారి అభిమానులందరికీ కూడా ఒక మంచి విలువైన ఇంపార్టెంట్ న్యూస్ తీసుకొచ్చిన దయచేసి ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఎక్కడా స్కిప్పులు చేయకుండా దయచేసి వీడియో అంతా చూడగలరని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నా. మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్లో ఆశ్చర్యకరంగా భారతీయ జనతా పార్టీ పరాభవం మూటగట్టుకున్న సంగతి మనకు అందరికీ తెలిసిందే. అయోధ్యలో బాలరాముని ప్రాణప్రతిష్ఠ తర్వాత ఉత్తరప్రదేశ్లో బీజేపీ తిరుగులేని స్థాయికి అయితే చేరుకునింది. దీంట్లో అయితే డౌటే లే. కానీ ఉత్తరప్రదేశ్లో మొత్తం 80 పార్లమెంటు స్థానాలు ఉండగా అందులో బీజేపీకి 70 స్థానాలకు పైగా వస్తాయని చెప్పేసి అందరూ కూడా భావించినారు. కానీ విచిత్రంగా భారతీయ జనతా పార్టీ కేవలం 33 స్థానాలకే పరిమితం అయిపోయింది. ఇందుకు గల కారణాలలో ముఖ్యమైనది ఏంటంటే ఫేక్ న్యూస్. మోడీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని మారుస్తుందని, అలాగే రిజర్వేషన్లను తీసేస్తున్నారని చెప్పేసి ప్రచారం జరగడమే అందుకు కారణం. దీంట్లో కాంగ్రెస్ పార్టీ కావచ్చు, వాళ్ళ తోక పార్టీలు కావచ్చు, చాలా వరకు సక్సెస్ అయ్యారని చెప్పుకోవాలి ఈ ఫేక్ ప్రచారంలో. పైగా ఇండి కూటమి, అదే ఈ కాంగ్రెస్ కూటమి అధికారంలోకి వస్తే సంవత్సరానికి ₹1,00,000 ఇస్తామని చెప్పి కాంగ్రెస్ దాని మిత్రపక్షాలు అయితే నమ్మబలికినాయి. మీరు కూడా చూసే ఉంటారు. గత వీడియోలో నేను చాలా వాటిలో చెప్పా. ఆయన ఎవరు 54 ఏళ్ళ యువనేత ఇంత ఊడుగా అట్ట మొక్కలన్నీ కొట్టించి పెట్టి ఏడబట్టాక నేను చూపించాడు. మీకు ఇచ్చాము సంవత్సరానికి ₹1,00,000 వచ్చా, నెలకు 8,500 లెక్కన మీకు ఇచ్చామని చెప్పేసి. వేస్తారు పాపం అమాయకులు. పాపం అంతా కూడా అందులో ఆడవాళ్ళు ఏంటంటే కొంచెం ఆశపడతారు. దానికి తోడు మన హిందువుల్లో అది ఎక్కువ మరీను. ఏదో నెలకి 8,500 వస్తుందంటే మాటలు కాదు కదా. ఇప్పుడు బేద సాదా మధ్యతరగతి కుటుంబాల వాళ్ళకి నెలకి 8,500 వస్తుందంటే సరే ఇంటి బాడుగులకో లేకపోతే పిల్లల చదువులకో ఖర్చులకో ఏదో దానికి వస్తుందని చెప్పి చాలామంది ఆశపడతారు. ఈ ఆశలోనే సగం మరి మన బతుకులు మనం నాశనం చేసుకుంటున్నాం. అదే మిగతా మతాల వాళ్ళు అయితే అవన్నీ ఏం చూడరు. వాళ్ళ మతానికి ఏం అవసరమో వాళ్ళు ఏ కాన్సెప్ట్తో అయితే ఉంటారో దాంట్లోనే కంటిన్యూ అయిపోతారు. నువ్వు ఎవరిచ్చి ఏమిచ్చా తీసుకుంటారు, కానీ ఓటేసే కాడ వేస్తారు. కానీ మనోళ్ళు అట్ట కాదు. ఈ విశ్వాసం చూపించాలి కదా. తీసుకున్న ఎవరిని ఏదైనా చెప్పినాడు ఎట్లా వాళ్ళని గెలుచుకోవాలనేది ఓటు తీసుకుపోయి వాళ్ళకి వేస్తారు. అంటే వాళ్ళు మళ్ళా నాశనం చేస్తారు, మనకు భవిష్యత్తు లేకుండా చేస్తారు, కనీసం సనాతన ధర్మం అనేది లేకుండా అంతం చేస్తారని చెప్పి వాళ్ళకి తెలీదు. తెలిసినా కూడా చాలామంది ఏంటంటే అదొక వ్యామోహంలో అట్లా వెళ్ళిపోతారు గుడ్డిగా. దీనికి తోడు బీజేపీ నాయకుల ఓవర్ కాన్ఫిడెన్స్ మూలంగా బీజేపీ 33 స్థానాలకు పరిమితం అయిపోయింది. ఈ విషయాన్ని మనం అనేక సార్లు చెప్పుకున్నాం. అయితే గత 10 రోజుల నుంచి ఉత్తరప్రదేశ్ బీజేపీలో యోగి ఆదిత్యనాథ్ గారికి వ్యతిరేక వర్గమైనటువంటి కేశవ్ ప్రసాద్ మౌర్య అని ఉన్నాడు ఒక ఆయన వర్గం ఉత్తరప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ ఓటమి కారణం యోగి ఆదిత్యనాథ్ అని, యోగి ఆదిత్యనాథ్ గారికి కేవలం అధికారులను మాత్రమే పట్టించుకుంటారు, బీజేపీ నాయకులను పట్టించుకోవడం లేదని, పైగా అడ్మినిస్ట్రేషన్లో యోగి ఆదిత్యనాథ్ ఘోరంగా విఫలం అయిపోయినారని, అందుకే ఉత్తరప్రదేశ్లో బీజేపీ పరాజయం మూటగట్టుకుందని చెప్పి ప్రచారం ప్రారంభించినారు. చూడండి ఎంత దారుణంగా ఉందో. మనోళ్ళే మన శత్రువులు అంటే ఇదో ఇట్లే ఉంటుంది. పైగా కుల రాజకీయాలకు తెరలేపినారు. ఎట్లా ఉంటుందో చూడండి. అందుకే నేను మళ్ళీ చెప్తా, ఎక్కడో శత్రువులు ఎవరు ఎక్కడ ఉండరు రా స్వామి, మన చుట్టే ఉంటారా నాయన అనేది నేను ఇందుకే. పైగా ఈ విషయం అటు ఇటు తిరిగి యోగి ఆదిత్యనాథ్ వర్సెస్ అమిత్ షాల మధ్య యుద్ధం నడుస్తుందనే స్థాయికి చేరింది. చూడండి, అదే అబద్ధ ప్రచారాలు ఎట్లుంటాయంటే ఏ స్థాయిలో ఉంటాయంటే ఆ స్థాయిలో ఉంటాయి. ఇక మీడియా సంస్థలు, ఈ సోకాళ్ళ మేధావులు దీన్ని ఏంటంటే చిల్లాపల్లాగా ఎట్టగాలంటే అట్ట ఇష్ట ప్రకారం పెద్ద ఎత్తున అయితే ప్రచారం చేసినారు. యోగి ఆదిత్యనాథ్ను అమిత్ షా తొక్కిపారేస్తున్నాడని చెప్పి పెద్ద ఎత్తున అయితే ప్రచారం జరిగింది. ఈ ప్రచారాన్ని కొందరు బీజేపీ కార్యకర్తలు కూడా నిజమని చెప్పి నమ్మినారు. వాస్తవాలు తెలియదు కదా. అందుకనే ఒక జబర్దస్త్ ఇంపార్టెంట్ న్యూస్ని అయితే నేను మీకు అందించే ప్రయత్నం చేస్తాను. దీంతో చాలామందికి చాలా వరకు క్లారిటీ వస్తుందని నేను అనుకుంటా ఉన్నా. అయితే నిజానికి బీజేపీ మూల సిద్ధాంతం జాతీయవాదం, కుల రాజకీయాలు కాదు. కుల రాజకీయాలు ఈ కాంగ్రెస్ పార్టీ, ఆ తోక పార్టీలో వాళ్ళంతా చేస్తారు. బీజేపీ కుల రాజకీయాలు ఎప్పుడు కూడా చేయదు. ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి ఆ స్థాయిలో ఫేక్ ప్రచారం జరిగినప్పటికీ కూడా ఆ మాత్రం సీట్లు వచ్చినాయంటే అందుకు కారణం యోగి ఆదిత్యనాథ్ గారు మాత్రమే. ఇంకెవరన్నా ఉంటే ఇంక అది కూడా లే. అందులోనూ ఈ 54 ఏళ్ళ యువనేత పెద్దగా టార్గెట్ చేసింది యూపీనే. యూపీలో ఎట్లయినా కూడా దెబ్బ కొట్టాలా అక్కడ, ఎందుకంటే అక్కడ బీజేపీకి ఎక్కువ సీట్లు వస్తాయి. దాన్ని ఏదో ఒక విధంగా దెబ్బతీయాలని చెప్పేసి ఈ 54 ఏళ్ళ యువనేత కావచ్చు, లేకపోతే ఆయన ఉన్నాడు కదా ఆ ముక్కు ఇట్టెట్టు 36 మూలకు ఉంటుంది ఒక ఆయన, ఈ రాముడిని, రామ మందిరాన్ని, రామచరితమానసం వాళ్ళన్నింటిలో వ్యతిరేకించినారు. ఎవరు? అఖిలేష్ యాదవ్ ఆయన కావచ్చు, వాళ్ళ పార్టీ వాళ్ళు కావచ్చు, వాళ్ళంతా కూడా సూపర్ సక్సెస్ అయినారు. ఏది? ఈ అబద్ధ ప్రచారంలో. అయితే ఉత్తరప్రదేశ్లో బీజేపీకి ఈ మాత్రమే సీట్లు వచ్చినాయంటే దానికి ఖచ్చితంగా యోగి ఆదిత్యనాథే కారణం. ఈ విషయం నరేంద్ర మోడీ గారికి కూడా తెలుసు. పైగా ఏంటంటే యోగి ఆదిత్యనాథ్ బీజేపీకి వచ్చేసి ఆయన ఒక ఆస్తిలాగా అనమాట.
ఆ విషయం కూడా మోడీ గారికి తెలుసు, మనకు కూడా తెలుసు. ఎందుకంటే మనం మోడీ గారి తర్వాత ఆ స్థాయిలో మనం ఊహించుకుంటుంది, మనం ఆశిస్తుంది యోగి ఆదిత్యనాథ్ గారినే. దీంతో స్వయంగా ప్రధాని నరేంద్ర మోడీ గారే చొరవ తీసుకొని ఈ సమస్యను పరిష్కరించినట్టు మనకు అర్థమవుతా ఉంది. అంటే ఇకపై ఉత్తరప్రదేశ్ బాధ్యతలను పూర్తిగా యోగి ఆదిత్యనాథ్ గారికి అప్పగించినట్టు మనకు సమాచారం. ఇందులో భాగంగా ఇక ఉత్తరప్రదేశ్ బీజేపీకు కెప్టెన్గా యోగి ఆదిత్యనాథ్నే నియమించినారు. 2027లో జరిగే ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల బాధ్యతను యోగి ఆదిత్యనాథ్ గారిపైనే ఉంచినారంట. అంటే ఇంకా ఆయన ఆధ్వర్యంలోనే ఎలక్షన్స్ జరుగుతాయి. ఇక ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ల పంపకం విషయంలో కూడా యోగి ఆదిత్యనాథ్కు పూర్తి స్వేచ్ఛను కూడా ఇచ్చినట్టు మనకు స్పష్టంగా తెలుస్తూ ఉంది. అంతేకాకుండా అసలు ఈ గొడవకు కారణమైన ఎవరు, ఈ కేశవ్ ప్రసాద్ మౌర్య అని ఆయన ఉన్నాడు కదా, ఆయనకు వచ్చేసి ప్రధాని నరేంద్ర మోడీ గారు అయితే గట్టి వార్నింగ్ ఇచ్చినట్టు మనకు తెలుస్తూ ఉంది. ఇకపై పార్టీ వ్యవహారాల గురించి ఎట్టి పరిస్థితుల్లో మీడియా ముందు మాట్లాడదని చెప్పేసి కేశవ్ ప్రసాద్ మౌర్యను మోడీ గారు గట్టిగా హెచ్చరించారని చెప్పేసి మనకు స్పష్టమైన సమాచారం వచ్చింది. ఇది విషయం. ఎందుకంటే ఏదైనా ఉన్నా కూడా, సమస్యలు ఉన్నా కూడా మనం నలుగురం కూర్చొని పరిష్కరించుకుంటే ఈ నలుగురిలోనే వెళ్ళిపోతాయి. అట్లా కాకుండా అధికారం కోసమో లేకపోతే పదవుల మీద వ్యామోహంతోనో లేదంటే ఇంకొకరి చేతుల్లో కీలుబొమ్మలుగా మారో ప్రవర్తిస్తే ఎట్లుంటుందంటే ఇట్లే ఉంటుంది. ఇంటి పరువు ఈదికి ఎక్కుతుంది. అది ఈ వీడియోపై మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయగలరని చెప్పి ప్రతి ఒక్కరిని కోరుకుంటూ, అలాగే ఈ వీడియో నచ్చితే దయచేసి ప్రతి ఒక్కరు లైక్ చేయడంతో పాటు ఈ విలువైన సమాచారాన్ని ప్రతి ఒక్కరికి, బీజేపీ కార్యకర్తలకు, నాయకులకు, యోగి ఆదిత్యనాథ్ అభిమానులకు అందరికీ కూడా చేరేటట్టు ప్రతి ఒక్కరికి చేరేలా షేర్ చేస్తారని మిమ్మల్ని అందరినీ కోరుకుంటా ఉన్నా. అలాగే ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయ ఉంచి మన న్యూస్ అఖండ ఛానల్ ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మేము చేసిన ప్రతి న్యూస్ మీకు అందడానికి, ప్రతి వీడియోకి సంబంధించి నోటిఫికేషన్ అందడానికి ప్రతి ఒక్కరు కూడా బెల్ సింబల్ను క్లిక్ చేయాలని మిమ్మల్ని అందరినీ పదే కోరుకుంటా ఉన్నా. జై శ్రీరామ్.